దేవుడు బైబిల్లో అనేక విషయాలు రాయించాడు. కొన్నిటిని నేరుగా చెప్పాడు, మరికొన్నిటిని పరోక్షంగా చెప్పాడు. దేవుడు ఏది చెప్పినా కూడా అది మన మేలు కొరకే అనే సంగతిని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. దేవుడు చెప్పే ప్రతి మాట మన పరలోకానికి అది ఒక మెట్టుగా మనకు ఉపయోగపడాలి. మనం దానిని మలచుకోవాలి ఆ విధంగా. అందుకే ఇంత పెద్ద పుస్తకం ఉన్నది. పాపం చేస్తున్న వాళ్ళు లేక పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, వీళ్ళ గురించిన దేవుని ఆలోచన, అభిప్రాయం ఎలా ఉంటున్నది, నీతిమంతులుగా బ్రతుకుతున్న వారి పట్ల దేవుని ఆలోచన ఎలా ఉన్నది, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, ముఖ్యంగా దేవుని ఆలోచన ఎలా ఉన్నది అనే దానిని మనం నేర్చుకుంటున్నాం. గత 2 వారాలుగా మనం చూసినప్పుడు పాపం చేసేవాడు అంటే దేవుడికి కూడా ఇష్టం ఉండదండి. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పాపం చేసే వాళ్ళనేమి ప్రేమించటం, వాళ్ళనే అభిమానించటం అటువంటి పనులు చేయట్లేదు. అయితే దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, పాపం చేస్తున్న వాడిని కూడా మంచి దారిలోకి తీసుకుని రావాలి. దేవుడు పాపుల్నే ప్రేమిస్తున్నాడు అని మనం బైబిల్లో గత 2 వారాల్లో చూసాం. కరెక్టే, పాపుల పట్ల ఆయన గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మరైతే నీతిమంతులను ప్రేమించడా దేవుడు? తప్పు చేసిన వాడనే మంచి దారిలోనికి తీసుకురావడానికి దేవుడు ఎంతో ఆలోచిస్తున్నప్పుడు, అసలు నీతిమంతుడిగా బ్రతుకుతున్న వాడి గురించి దేవుడు ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడు, ఎంత గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి ఉంటాడు అన్నది మనం ఆలోచించాలి. పాపం చేసేవాళ్ళంటే మనకు లోకువ. అది అవసరం కొద్ది చేసినా, శరీర కోరికలు తీర్చుకోవడానికి చేసినా, ఒళ్ళు కొవ్వెక్కి అంటారు చూసారండి, ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నా, ఎలా చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. దేవుడు పాపాన్ని పాపంగానే చూస్తాడు. పాపాన్ని తీసుకొచ్చి మంచిది అని దేవుడు ఎప్పుడు అనడండి. పాపి పాపే, నీతిమంతుడు నీతిమంతుడే. అయితే నీతిమంతుడు గురించి దేవునికి ఏమీ చింత లేదు, బాధ లేదు. కానీ బాధల్లా ఒక్క తప్పు చేస్తున్న వాళ్ళ గురించి, ఆజ్ఞను అతిక్రమిస్తున్న వాళ్ళ గురించి, పాపంలో పడి బ్రతుకుతున్న వాళ్ళ గురించి, వాళ్ళను మంచిదారిలోకి తీసుకురావాలి అనేది ఆయన ఆలోచన. నిర్గమకాండం 34వ అధ్యాయం చూద్దాం మనం. ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది ఇక్కడ. 7వ వచనం 6 నుంచి చదవండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తార, కృపా, సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన అంటే మీరు ఎవరనుకుంటున్నారు? యెహోవా అంటే కనికరపడతాడు, దయ చూపిస్తాడు, దీర్ఘశాంతాన్ని కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యమును గల దేవుడైన యెహోవా. దేవుని మనస్తత్వం, దేవుని స్వభావం. తండ్రి అయిన దేవుడైన యెహోవాను కొన్ని పరిస్థితుల్లోనండి మనం చూసినప్పుడు ఇంక అసలు వణికిపోతాం. అసలు ఆయన గురించి వ్రాయబడిన మాటలు చదవటానికి భయం వేసేస్తుంటుంది. ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, ఇంక అసలు అది కంట్రోల్ చేయడం కష్టం అనమాట. ఎవరితరం కాదు. అబ్రహాం ఎంత స్నేహితుడైనా ఎలా గడగడ వణికిపోతూ మాట్లాడాడో దేవుడితో మనం చూసాం. అలాగే మోషే కూడా భయపడుతూనే తన ప్రాణాన్ని అడ్డు వేశాడు దేవుడు కోపాన్ని కంట్రోల్ చేయడానికి. ఆయనకు కోపం వస్తే అలా ఉంటుందండి. కానీ లోపల ఎలా ఉంటుందంటే, ఆయన మనసులో వాస్తవానికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే, తన బిడ్డలైన మానవాళి పట్ల కనికరం, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు, మామూలు కృపా సత్యాలు కాదండి, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపును, 1000 మందికి కృప చూపును గాని దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక అంటున్నాడు. దోషులను నిర్దోషులుగా ఎంచక. నువ్వు దోషివా? దోషివి, కరెక్టే. అది నీ దోషత్వాన్ని నిర్దోషత్వంగా ఎంచడు. తప్పు చేశావా? ఎస్, నువ్వు తప్పు చేశావు. తప్పు చేశాను మహాప్రభు, నన్ను ఏం చేయమంటారు? నిన్ను క్షమిస్తున్నాను పో అంటాడంత ఒకటే మాట. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. మరి నేను దోషినే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు తండ్రి? నేను తప్పు చేశాను అన్నప్పుడు నిన్ను క్షమిస్తున్నాను పో అంటాడు దేవుడు. నువ్వు నీ దోషాన్ని మానటం లేదా? మానకపోతే ఏం చేశానని చెప్పాడు వాళ్ళతో, అందరికీ కాదు, వాళ్ళతో ఏమంటున్నాడు? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు, కుమారుల కుమారుల మీదకు రప్పించును. మీ బాబు ఏ తప్పు చేశాడో నీకు గుర్తుండాలి అంటేరా, మీ బాబు చేసిన తప్పుకు నిన్ను కూడా తన్నాలి. అప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటావు. నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండుంటావు.
నీ తాత చేసిన తప్పును గుర్తు చేసి మనవడమైన నిన్ను కూడా తన్నాలి, నిన్ను కూడా శిక్షిస్తే అప్పుడు నీ తాత నీ బాబు చేసిన తప్పులు నువ్వు చేయకుండా ఉంటావు. దేవుడు తరతరముల మీదకు కోపాన్ని ఎందుకు చూపించేవాడు అంటేనండి, వాళ్ళ పితరులు ఏ పాపాలు ఏ తప్పులు చేశారు, ఎందుకు ఈ రోజున మనం ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుందంటే ఆనాడు మన వాళ్ళు వెలగబెట్టిన వేషాలకు ఈరోజు మనం బాధలు అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఇక మీద ఈ తప్పు చేయకూడదు, రాబోయే మన తరాలు కూడా ఈ పాపాల జోలికి, దేవుని వ్యతిరేకించే జోలికి మనం వాటి జోలికి వెళ్ళకూడదు అనే బుద్ధి కలగాలి అనే ఉద్దేశంతో దేవుడు తరములకు పితరులు చేసిన తప్పులను జ్ఞాపకం చేస్తూ సమాజాన్ని దండించి క్రమ పద్ధతిలో ఉంచడానికి ప్రయత్నించాడు. అంతేగాని ఒకడు చేసిన తప్పుకి మరొకని బాధ్యత చేస్తాడు అనే మాట శుద్ధ తప్పు. అది దేవుని మనసును అర్థం చేసుకోలేకపోవటం, ఆయన భావాలను గమనించకపోవటం. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాడు తప్పే, పాపం చేసిన వాడు పాపాత్ముడే ఖచ్చితంగా చెప్పాడు. కానీ వారి పట్ల ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నట్టు ఆయన? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యమును. ఎవడన్నా ఒక తప్పు చేశాడు అనుకోండి, ఎవరన్నా ఒక తప్పు చేశాడు, అతడు శిక్షార్హుడే కాదని అనట్లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఒంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడండి, వాడిని పోలీసులు పట్టుకుని జైలుకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ప్రజలందరూ ఆ కారుని అడ్డగించి ఏమన్నారు, వీడికి ఉరిశిక్ష వేయండి అని అడిగారు. అతడు చేసిన తప్పే కాదని అనట్లేదు, ఉరిశిక్షకు తగిన తప్పే చేశాడండి వాడు, అందులో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ అదే మాట దేవుడిని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా అండి? అదే పెట్రోల్ నీ మీద పోసి నిన్నెందుకు తగలబెట్టకూడదు అంటాడు. అదే పెట్రోల్ నీ మీద కూడా పోసి నిన్నెందుకు తగలబెట్టకూడదు, మనల్ని ఎందుకు తగలబెట్టకూడదు మనం ఏదో ఒక రీజన్ చెప్పగలమా? మనం చెప్పగలమా? ఆవిడ లంచం తీసుకుంటుంది, లేదా లంచాన్ని డిమాండ్ చేసింది, బయటకు వచ్చేసింది, ఆ విషయం పొక్కిపోయింది. మనం బయటికి రాకుండా ఎన్ని చేసి ఉంటాం? వాడు చిన్న సీసాతో పట్టుకెళ్ళాడు, మన నెత్తి మీద మనల్ని పెట్రోల్ బంకుకి తీసుకెళ్ళి పైనుంచి కింద వరకు మొత్తం తడిపేసి అగ్గిపుల్ల గీసి అంటించాలి. మనం చేసే తప్పులు అన్నీ ఉంటాయి. వాళ్ళు బయట పడిపోయారు, దొరికేశారు కాబట్టి దొంగలైపోయారు. మనం దొరకలేదు కాబట్టి మనం దొరలం అన్నమాట. సో ఎవడు దొంగ ఎవడు దొర అనేది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి దొరలలా బ్రతుకుతున్న దొంగలమైన మనం పొరపాటున ఎవడైనా ఒక పాపం చేసి ఒక నేరం చేసి దొరికిపోయాడు అనుకో, అన్న బయట పడిపోయాడు అనుకో, చేశాడు తప్పే కాదు అనట్లేదు, అంటే తప్పును సమర్థించట్లేదు. ఇక్కడ దేవుడు కూడా మీరు గమనించవలసింది అదే. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచక అన్నాడు. దోషే, తప్పు చేశాడు. మనలో ఒకళ్ళు తప్పు చేశారు, లేకపోతే మనమే తప్పు చేశాము, ఇంకంతే వాడిని పట్టుకుని ఉరిపోసేసుకునేలా తయారు చేస్తామండి. ఇంకా ఈ బతుకు నాకెందుకు, నేను ఇంక చచ్చిపోవడం బెటర్ అనుకుంటాడు. అన్ని రకాలుగా వాడిని మానసికంగా మాటలతో చిత్రవద చేసి కుళ్ళబొడిచి హింసించేసి మానసికంగా వాడిని నానా మాటలతో మనం ఇబ్బంది పెట్టి అల్లరి చేసి హింసించి వాడంతటి వాడు ఊరి పోసుకుని తెచ్చుకునేంత వరకు చేసేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు వాడు పాపం చేశాడండి, చేశాడు. దేవుడు కూడా వీడు పాపం చేశాడని కసిని చెబుతున్నాడు. ఓకే, పాపం చేసిన వాడిని మనం నిలబెట్టి మానసికంగా మాటలతో వాడిని బాధ పెట్టాం, మన మాటలతో వాడిని మానసికంగా బాధ పెట్టాం. వెరీ గుడ్. నువ్వు మాటలతో ఎదుటి వాడిని బాధ పెట్టడం వల్ల, అవమానించడం వల్ల వాడు చేసిన పాపం పరిహరింపబడుతుందా? ప్రశ్న. పరిహరించబడుతుందండి? మన మాటల వల్ల వాడి పాపం ఏమన్నా పోతుందా? పోదు. పోనీ మనం మాటలతో వాడిని బాధ పెడుతున్నాం కదా అని మనం ఈ మాటల వల్ల వాడు పాపాన్ని మానేసేస్తాడా? మానడు. మనం మాటలతో వాడిని బాధ పెట్టడం వల్ల వాడు నరకానికి వెళ్ళిపోకుండా ఆగుతాడా? ఆగడు. పోని మన మాటల వల్ల వాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? అది లేదు. మన మాటల వల్ల ఏమీ ప్రయోజనం లేదు, పైపెచ్చు నష్టం. ఎవరికి నష్టం? ఎవడు మాట్లాడుతున్నాడో వాడికే నష్టము. నీకెందుకురా అంటాడు. నీకెందుకు? వాడు తప్పు చేశాడు, వాడిని శిక్షించేది ఎవరు? నేను. వాడు మంచి చేస్తున్నాడు, వాడికి పరలోకాన్ని ఇచ్చేది ఎవరు? నేను. మధ్యలో నువ్వెందుకు వాడిని మాటలతో అవమానించాలి? నీకేమైనా చేతనైతే వాడిని ఒక మంచి మార్గంలోకి తీసుకురావడానికి మంచి మాటలు చెప్పు, పాపం నుండి మళ్ళించడానికి మంచి మాటలు చెప్పు. అంతే తప్పించి
నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో గొప్పవాడిలాగా ఫీల్ అయిపోయి ఎదటవాడు ప్రతివాడు పాపి అని వాడిని వేలెత్తి చూపించి అవమానించేయడం వల్ల నీకు ప్రయోజనం లేదు కదా. వాడి ఆత్మను నువ్వు పోగొట్టుకున్న వాడివి అవుతావు. వాడితో పాటు నీ ఆత్మను కూడా నువ్వు కోల్పోయిన వాడివి, అగ్నిగుండానికి బలి చేసిన వాడివి అవుతావు. జాగ్రత్త అన్నాడు. నువ్వు నీతిమంతుడు కావచ్చు. నువ్వు నీతిమంతుడు అయినంత మాత్రము చేత పాపులను చూసి అనగా తప్పు చేస్తున్న వాళ్ళను చూసి నువ్వు గర్వపడిపోవడానికి, అనగా వాడు ఆ దుస్థితిలో ఉన్నాడు, నేను ఈ ఉచ్చ స్థితిలో ఉన్నాను అని చెప్పి విర్రవేగడానికి అసలు ఎంత మాత్రం అవకాశం లేదు, ఇవ్వకూడదు. అలా ఇచ్చిన నాడు నువ్వు నేరస్తుడు అవుతావు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పాపులను మంచి మార్గంలో పెట్టడానికే దేవుడు బైబిల్ను వ్రాయించాడు. గుర్తుంచుకోండి. తప్పు చేస్తున్న వాళ్ళను సరైన మార్గంలోకి తీసుకురావడానికి దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అంతా. వాడిని మార్చాలి. వీడు చాలా బాగున్నాడు, కానీ వీడి పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఎవరి వైపు ఉంటుంది మనసంతా? ఇప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. ఒకడు ఐఏఎస్, మరొకడు పోరంబోకు. తల్లి మనసంతా ఎవరి మీద ఉంటుందండి? పని పాట లేక తిని తాగి రోడ్ల మీద పడిపోయే వాడి మీదే ఉంటుంది తల్లి మనసంతా. వీడు బ్రతుకిలా అయిపోయింది, వీడు ఎప్పుడు బాగుపడతాడు అని ఎంతసేపు వాణ్ణి కాపాడుకోవడానికి, వాణ్ణి మంచి దారికి తీసుకురావడానికే ఆలోచిస్తుంటుంది తప్పించి కలెక్టర్ అనే హోదాలో ఉన్నటువంటి పెద్ద కొడుకు గురించి అసలు ఈమె ఆలోచించదు, పట్టించుకోదు. కారణం ఏమిటి? వాడిని వాడు బాగు చేసుకోగలడు, వాడిని వాడు కంట్రోల్ చేసుకోగలడు, తన మార్గాన్ని చక్కబరుచుకోగలడు, పక్కదారులకు వెళ్లకుండా నియంత్రించుకోగలడు, చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, సమాజంలో మంచి స్థితిలో ఉన్నాడు. వీడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీడి పరిస్థితే బాగాలేదు. దేవుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడండి. నేను పాపులను పిలువ వచ్చి తినే గాని, చూడండి అక్కడ ఏమన్నాడు, ఎంత బాగుంటాయంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం కదమ్మా, 9వ వచనం నుంచి చదవండి, బాగుంటుంది. ఈ పనులు వసూలు చేసుకున్న వాళ్ళందరూ ఒక చోట సిండికేట్ అవుతారు చూసారా? అటువంటిది ఏదైనా కావచ్చు. సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషును చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఎవరు మన పెద్దోళ్ళు ఎవరిని వచ్చారనుకోండి, మనకు బోధకుడు ఎవరిని వస్తే కనుక ఎవరెవరు వెళ్తారండి? సంఘంలో పెద్ద పెద్దోళ్ళందరూ బయలుదేరుతారు, కార్లు సూట్లు వేసుకుని ఇంటికి ఇన్వైట్ చేస్తారు భోజనం. అంతే కదండి. చక్కగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి చేతిలో కానుక పెట్టి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని ఇంటిలో ప్రార్థన చేసుకుని పెద్ద పెద్దోళ్ళు దిగుతారు. ఈనాడైనా ఎవరైనా ఒక పాపిని ఇంటికి పిలిచి, పాపం చేస్తున్నాడు, సంఘంలో ఉన్నాడు కానీ పాపాన్ని విడిచిపెట్టలేక పాపంలో పడి కొట్టుకుంటున్నా ఒక పాపిని ఇంటికి పిలిచి భోజనం పెడతారండి వాళ్ళు? ఒక చెడ్డ స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఆమెను ఆదరిస్తారా? చూడగలదా ఈ క్రైస్తవ సమాజం? లేక తప్పు చేస్తున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చోగలరా? అంతటి ప్రేమను మనం కనబరుస్తున్నామా? లేక నేటి సమాజంలో మనకి ఇది కనబడుతున్నదా? ఇది మనం ఆలోచించాలి. క్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారట? సుంకర్లు అనగా పన్ను వసూలు చేసుకునే వాళ్ళు, వీళ్ళని పాపులుగా చూస్తారు మనకు తెలుసు. పాపులు, ఇంకా పాపాలు చేస్తున్న వాళ్ళు, వ్యభిచారాల్లో ఉన్నవాళ్ళు, దొంగతనాలు చేస్తున్న వాళ్ళు, సమాజంలో చెడ్డ పేరు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అనేకులు వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. వాళ్ళు ఎంత ధైర్యంగా వచ్చి కూర్చున్నారు ఆలోచించండి. ఈ ధైర్యానికి కారణం ఏమిటి? ఆదరించాడండి. వాళ్ళని ఇలా అసహ్యంగా చూడలేదు, వెలుచూపు చూడలేదు, వారిని నేరస్తులుగా చూడలేదు. ఎలా చూశాడు తెలుసా అండి? ఎలా చూసుంటాడండి? సొంత వాళ్ళు కరెక్టే, అన్నీ కరెక్టే, ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఇంకా ఆదరణ కరెక్టే, ఏమా పిల్లల్లో చూశాడు, అన్నీ కరెక్టే, ఇంకా కొంచెం డెప్త్లో చూడండి. ఏం సార్ ఎవరో చెప్పారు? రోగుల్లో చూశాడండి. వాళ్ళు రోగగ్రస్తులు, వాళ్ళ ఒంట్లో ఒక రోగం ఉంది. అదేంటో తెలుసా? పాపము. మనం ఒక రోగంతో హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, పొగరగా చూసడానికి వెళ్ళాక ఏంట్రా
ఇలాగ జ్వరం, నీకైనా జ్వరం ఇంక ఒంట్లో ఇంక ప్రపంచంలో ఇంకెవరికి రావా? తలపోటు వస్తుంది, మాకు తలపోటు వస్తుంది అని పొగరుగా సమాధానం చెప్పడం. నీ జ్వరం దాన్ని పెద్ద జబ్బు అనుకుంటున్నావు నువ్వు, పా అన్నాడు అనుకోండి. ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం. ఎంఆర్ఓ ఎలా మాట్లాడతాడో మనకు తెలుసు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఒక కానిస్టేబుల్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ఈ రోజున భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వచ్చిన, పోలీసులు ప్రజలకు సేవకులు అనే విషయాన్ని ఐపీఎస్ స్థాయి అధికారులు ఎంత గట్టిగా సమాజంలోనికి తీసుకువెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం. ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే మనం అక్కడి నుంచి గజ 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 వణుకాల్సి ఉంటుంది. కారణం ఏమిటి? షర్ట్ ఇప్పి కుర్చీకి తగిలించి 2 కాళ్ళు ఎత్తి టేబుల్ మీద వేసి కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు ఎవరో సబ్ ఇన్స్పెక్టర్. ఏడే చాలామంది సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే పోలీసుల అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన. మనకు తెలుసు సంగతి. ఇప్పుడు యేసుక్రీస్తు గారి దగ్గరకు, యేసుక్రీస్తు గారు యూదులు పాపులతో జట్టు కట్టరు, సహవాసం చేయరు, వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేయరు, వాళ్ళు ముట్టుకోకూడదు, తాకకూడదు. మనకు తెలుసు ఇవన్నీ కూడా. వాళ్ళు చాలా పవిత్రంగా నియమ నిష్ఠలతో తమ భక్తి జీవితాన్ని గడపాలి. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకు అలా ఇచ్చాడు అంటే మరొకరిని ముట్టుకుంటే వీళ్ళు అపవిత్రులు అయిపోతారనా? ఎందుకు ఆ నియమాన్ని పెట్టాడు? దేవుడే మిమ్మల్ని ఎంపిక చేశాడు కాబట్టి మీరెంత పవిత్రలో మీకు అర్థం కావాలి. యూదులు, ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఎంత ప్రత్యేకింపబడిన వాళ్ళు, దేవుడు వారిని ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాడు అన్నది వాళ్ళకి అర్థం కావాలి అంటే వాళ్ళకు కొన్ని నియమాలు విధించాలి. అందుకే నువ్వు పాపులతో జట్టకట్టకరాయినా నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు ఎంపిక చేయబడిన వాడువు, నువ్వు యూదుడవు అని దేవుడు వాళ్ళకు కొన్ని నియమాలు పెట్టాడు. కాబట్టి వీళ్ళు దూరంగా ఉంటారు అందరికీ. అయితే యేసుక్రీస్తు గారు దేవుని మనసులో దాగి ఉన్న అసలు విషయాన్ని తెలియచెప్పడానికి బయటకు వచ్చాడు కాబట్టి, ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన నేరుగా పాపులతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. పాపులను చేరదీయటం మొదలుపెట్టాడు. కాబట్టి ధైర్యంగా ఆయన దగ్గరికి రాగలుగుతున్నారు పాపులు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే ఆయన వారిని చూసిన విధానము. ఎలా చూశాడంటే జాలి పడ్డాడండి. పాపం వీడికి ఒళ్ళంతా కాలిపోయింది. పాపం వీడికి ఒక కన్ను పోయింది. ఏమిటా కన్ను? ఎందుకు పోయింది వాడికి కన్ను? మోహపు చూపు చూసి వాడికి కన్ను పోయింది. అవునా? ఇంకా మిగిలిన పాప పనులన్నీ చేసి గోడలు దూకి వాడి కాళ్ళు పోయాయి. అంటే వాళ్ళ పాపాలు ఆయనకి ఎలా కనిపిస్తున్నాయి అంటేనండి రోగములుగా. ఒకడు అహంకార స్వభావం కలిగినవాడు, మరొకడు కోపిష్టి, మరొకడు వ్యభిచారి, మరొక బలహీనత కలిగినవాడు, మరొక పాపం కలిగినవాడు, మరొక పాపం చేస్తున్నవాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతలలోనూ పాపాల్లోనూ పడేటప్పటికీ ఆయన వాళ్ళందరినీ జాలి నిండిన కళ్ళతో చూసి ఆదరించటం మొదలుపెట్టాడు. అనగా ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే వారి హృదయంలో పరివర్తన అనేది తీసుకురావాలి. అందుకే వాళ్ళని చేరదీయటం మొదలుపెట్టేటప్పటికి వాళ్ళు అంటున్నారు, పరిసయ్యులది చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? అంత బోధకుడికి ఆ మాత్రం తెలియదా ధర్మశాస్త్రంలో ఏమని చెప్పాడో దేవుడు? ఎవరితో కలిసి తిరగమన్నాడో, ఎవరితో సహవాసం చేయమన్నాడో, ఎవరితో కూడదన్నాడో ఆ మాత్రం తెలియదా? ఏంటి మీ బోధకుడు వాళ్ళందరితో కూర్చుని భోజనం చేస్తున్నాడు అని చెప్పి అడిగాడట. అందుకు ఆయన ఆ మాట విని, అంటే వినపడేలా అడిగాడు అనమాట. ఎవడను రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అవసరం లేదు నాయన. అంటే వారిని ఎలా చూస్తున్నాడు? రోగంతో ఉన్న వాళ్ళు పాపం. అరే మనం ఎలా చూస్తామండి? మనం ఎలా చూస్తాం? మనం నేరస్తులు చూసేవాడు చూడండి, ఆడు ఏ ముఖం పెట్టుకుని అసలు సంఘానికి వస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. సిగ్గులేదు ఆడికి. ఓ పక్కన పాపం చేస్తూ రాత్రంతా పాపం చేసి తెల్లారు ఏమరగినట్టు వీడు సంఘానికి వచ్చాడు, పగలంతా పాపం చేసి ఏమరగినట్టు వీడు సాయంత్రం ఇప్పటికి ముసిగేసుకుని ప్రార్థన వచ్చేసింది. ఎలాంటి ఆడదో చూడండి, ఎలాంటి మాగాడో చూడండి. సిగ్గు. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా రానిస్తున్నారండి సంఘంలోకి? అసలు సంఘం అంటే ఏమిటండి? పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కరెక్టే. పరిశుద్ధమైన పవిత్రమైన సంఘం ఎవరి కొరకు ఉంది? అందరినీ పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఉంది. సో పవిత్రపరచబడేవాడు, పవిత్రత కావలసిన వాడు ఎవడసలు? ఎవరికి కావాలి ఆ పరిశుద్ధత?
ఎవరికి కావాలి? పాపులకు కావాలి పరిశుద్ధత. తప్పు చేస్తున్న వాళ్ళను సమాజం నుండి అనగా ప్రపంచం నుండి దేవుని రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ వారిని పవిత్రులుగా చేసి సంఘంలోకి చేర్చాలి. సంఘంలో చేరిన తర్వాత దారి తప్పిపోయే వాళ్ళు ఉంటారు. వారిని కూడా తిరిగి మళ్ళీ జాగ్రత్తగా దేవుని వాక్యంతో ఎప్పటికప్పుడు వారిని పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ దేవుని మాటలు వారికి చేరవేస్తూ ప్రవర్తించే విధానాన్ని నేర్పిస్తూ వాళ్ళలో మళ్ళీ మార్పు తీసుకురాగలిగే ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చిందండి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమిటంటే కాళ్ళు పట్లు వదిలేసాయండి. మొత్తానికి మోకాళ్ళు పట్లు వదిలేసి ఎలా ఉంటుందండి? ఇలా లేపి కూర్చోబెట్టాలి. మనిషికి ఎందుకు కూర్చున్నాడంటే లేపి మంచం మీద కూర్చోబెట్టాలి. కాళ్ళు ఇళ్ళల్లో గాలిలో తేలుతాయి అనుకోండి, నడవట్లేదు, పట్టులేదు, ఆయనకి వదిలేసే పాదాలు. హాస్పిటల్లో సంవత్సర కాలం పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. కాళ్ళు తిరిగి బలంగా వచ్చాయండి. ఆరోగ్యవంతుడయ్యాడు. డ్యూటీకి వెళ్తున్నాడు. మళ్ళీ కాళ్ళు పట్లు వదిలేసేవాడికి అప్పుడు ఏం చేస్తారండి? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వైద్యం చేయాలి, మళ్ళీ ఆసుపత్రిలో చేర్పించాలి, మళ్ళీ సెలైన్ ఎక్కించాలి, మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి, సెలసేవనం చేసిపోతే అవన్నీ ఎక్కించాలి, కావలసిన వైద్యం చేసుకెళ్ళాలి. మళ్ళీ ఆడికి అంత వైద్యం చేసి వాడి కోసం అంత ఖర్చు పెట్టి వాడి కాళ్ళు నిలబెట్టిన తర్వాత కాళ్ళు పట్లు వదిలేసి రోడ్డు మీద పడిపోతే ఆడు అసలు ఏ ముఖం పెట్టుకుని ఆడి ఇంట్లోకి వచ్చాడు అంటావా మనం? సిగ్గు లేదా నీకు? నువ్వు ఇంత వైద్యం తీసుకున్న తర్వాత నీ కాళ్ళు మళ్ళీ పట్లు వదిలేసాయంటే నీకు సిగ్గు లేదురా అని మనం అడిగామనుకోండి. ఆలోచించండి. అంటే మన దృక్పథం అసలు ఎలా ఉన్నది? దేవుని దృక్పథం అసలు మరే విధంగా ఉన్నది మనకు అర్థం కావాలండి. మనం ఏదో గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతుంటాం ఒక్కొక్కసారి. అఫ్కోర్స్ నువ్వు గొప్పవాడివే కావచ్చు, కాదని అనట్లేదు. ఇప్పుడు నువ్వు పాపం చేయట్లేదు, నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతున్నావు, నువ్వు బలవంతుడివి, నీకు ఎదుర్కోగలిగే శక్తి ఉంది, నువ్వు యుద్ధం చేయగలవు, నువ్వు పోరాడగలవు, నువ్వు జయశాలివి, వెరీ గుడ్, చాలా మంచిది, సంతోషం. అలా అని నీలా యుద్ధం చేయలేకపోతున్న వాడిని, నీలా నిలబడలేకపోతున్న వాడిని, లేదా బలహీనుడిని, పడిపోయిన వాడిని, పాపిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు పారేసుకోవడం కానీ మనసు పారేసుకోవడం కానీ చెయ్యకూడదు అని దేవుడు హితవు పలుకుతున్నాడు. అదే మనం చూసాం గత గలతీయులకు రాసిన పత్రికలో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో అయినను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో మీలో అంటున్నాడు. మీలో అంటే ఎవరు చెబుతున్నాడు మీలో అని? గలతీలకు చెబుతున్నాడు. గలతీలో ఉన్న వాళ్ళు, గలతీలో ఉన్న సంఘమునకే కదండి ఉత్తరం రాస్తున్నాడు. గలతీలో రోడ్డు అంటే ప్రతి ఒడికి రాస్తున్నాడా? గలతీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం నుండి. 1వ అధ్యాయము 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వల్లైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వల్లను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలనే నేను, నాతో కూడనున్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. సంఘంలో ఎవరుంటారు? సంఘం అనగా ఎవరిని సూచిస్తోంది? మనకు సంఘంలో పరిశుద్ధులు ఉంటారు, సంఘంలో క్రీస్తు రక్తంచే కడగబడిన వాళ్ళు ఉంటారు. అటువంటి గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే పౌలు గారు, ఒకడు ఏ తప్పిదములో అయినాడు, సహోదరులారా అంటున్నాడు. సంఘంలో ఉన్న సహోదరులారా, మీలో ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఒకవేళ నేను కూడా వాడి వలనే శోధింపబడతానేమో అనే భయము కలిగి శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. ముందు నీ సంగతి నువ్వు చూసుకో, వాడి పడిపోయిన తర్వాత ఎగిరిద్దు. కానీ మనకి ఎవడన్నా పడిపోతే ఎంత పండగ అంటేనండి, నిజంగా ఆనందంతో ఉబ్బి తప్పి మంచి పని. అసలు ఇది ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాను. ఇలాగే వీడు మాటలు, వీడు కబుర్లు, పెద్ద భక్తుడైపోయి వీడు ఈ మధ్య. మాట్లాడితే బైబిల్ చదివేయటం, వచ్చి ప్రార్థన చేసేయటం, క్లాసులకు వెళ్ళిపోవటం, ప్రతి క్లాసుకి. నేను అనుకుంటాను వీడు ఎప్పుడో అవుతాడు, ఇల్లమంటది ఏదో నేను అనుకుంటానే ఉన్నాను మొత్తానికి. వీడెంతకాలం నిలబడతాడంటే వీడి భక్తి అంతా. దేవుడితో నడవటం అంటే మాటలు అనుకుంటున్నారా? ఇంకెలా మాట్లాడతామండి మనం? మన నోటికి అసలు అదుపు ఉండదు. ఇక వదిలేస్తామంతే ఇక మాటలు. బాబు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటున్నాడు.
నీ సంగతి నువ్వు చూసుకో. ఎంతవరకు నువ్వు బలంగా నిలబడగలవో అది చూడు. ఎదటివాడు పడిపోయాడని ఎక్కిరించటం, పాపులను చూసి నువ్వు ఓ మత్సర పడిపోయిన వాడిని చూసి. మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు, ఒకవేళ ఎవడైనా కనుక పడిపోతే సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకురావాలి. హితవు పలుకుతున్నాడు పౌలు గారు ఇక్కడికి వచ్చేటప్పటికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏం మాట్లాడాడని చూసాం మనం. ఒక మాట వినేటప్పటికండి పౌలు గారికి బీపీ పెరిగిపోయింది అంతే అమాంతంగా. తట్టుకోలేకపోయాడు ఆ మాట వినేటప్పటికి. అసలు వాడిని ఎందుకు ఉంచారు సంఘంలో, తోసేయాల్సిందంతే బయటికి అన్నాడు ఒకటే మాట. చూసాం మనం గత వారం. ఏమిటది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని. జారులు అంటే ఎవరండి? జారత్వం చేసేవాళ్ళు. పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు, శరీర కోరికలు తీర్చుకోవడమే. పైగా ఎవరితో తీర్చుకుంటాడంటే వీడు ఎంత భయంకరమైన మనిషి అంటే, ఇది వింటే ఇప్పుడు మనకు కూడా బీపీ వస్తుంది. మొదటి వచనం, మీలో జారత్వం ఉన్నది అనే వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తన తండ్రి భార్య అనగా అతనికి తండ్రి ఉన్నాడు, తల్లి చచ్చిపోయినట్టుంది, వేరే పెళ్లి చేసుకున్నాడు. అతనికి పుట్టిన కొడుకు తండ్రి పెళ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంట. అసలు మీరు మనుషులేనారా అంటున్నాడు. మీ సంఘంలో ఇటువంటి భయంకరమైన పని జరిగి కూడా మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రం సిగ్గుపడి దుఃఖపడి అసలు అటువంటి వెధవని అంగంలోంచి బయటికి తరివేయట్లేదారా మీరు అని అడిగాడు. ఎందుకు కూర్చున్నారు ఇంకో అటువంటి వాడిని మీరు? 9వ వచనం ఏమంటున్నాడు? అసలు అటువంటి జారులతో మీరు సాంగత్యం చేయకండి, చేస్తే మీరు చెడిపోతారు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది గతంలో. అయితే ఈ లోకము జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. ఈ లోకంతో ఉన్నవాళ్ళు, లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు, లోకంలో జారుడున్నాడు, లోకంలో వ్యభిచారున్నాడు, లోకంలో మోసగాడున్నాడు. లోకంలో అంటే ఎవరు? సంఘంలో లేనివాడు, సంఘానికి బయట ఉన్నవాడు. వాళ్ళతో ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలా అయితే లోకమంతా అలాంటి వాళ్ళే కాబట్టి ఇంకా అసలు అటువంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయకపోతే మనం ఎప్పుడో ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టివారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాస్తున్నాను. తరిమేండి వాడిని బయటకు అన్నాడు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుడు అనగా చెడ్డ మార్గంలో ఉన్నటువంటి వాడిని లేదా అటువంటి స్త్రీని మీలో నుండి వెలివేసేయండి అన్నాడు. మీలో నుండి వెలివేసేయండి, తోసేయండి అన్నాడు అంతే బయటికి. మరి అలా తోసేస్తే, సంఘం నుండి బయటికి తోసేస్తే అది దేవునికి ఇష్టమేనా? మరి ఇక్కడ తోసేమని ఉంది కదా. అందుకే ఇదే విషయం గురించి మళ్ళీ 2వ పత్రిక వెళ్ళేటప్పటికి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 2వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను మిమ్మును దుఃఖపరిచిన ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా వలెనని ఈ సంగతి మీకు వ్రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగ వ్రాసి తిని, మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు ఆ ఉత్తరం రాశాను. నేను ఎవడైనాను దుఃఖము కలిగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలిగజేసి ఉన్నాడు. ఒకడు బాధ పెట్టాడు మిమ్మల్ని, అతడు తన ప్రవర్తన ద్వారా. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఏ శిక్షయే చాలును. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. వాడు తప్పు చేశాడు, వాడిని బాయ్కట్ చేయండి, వాడితో మాట్లాడకండి, వాడిని తోసేయండి అన్నాడు. మళ్ళీ 2వ పత్రిక వచ్చాడు ఏం రాస్తున్నాడంటే, సరిపోతలే ఇంకా క్షమించండి, వద్దులే అటువంటి ఎందుకులే. అందరూ మాట్లాడడం మానేస్తే వాడికి సిగ్గు వస్తుంది. సంఘంలోంచి గెంటేయటం కన్నా వాడికి సిగ్గు కలిగేలాగా ప్రవర్తిస్తే మంచిది. వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు
విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాసి తిని. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తమే క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఎందుకంటే సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము. క్షమించకపోతే మనం మోసపోతాము అంటున్నాడు. క్షమించకపోతే ఎవరు పోతారండి? క్షమించమని దేవుడు చెబుతున్నాడు. మనం ఏం చేయాలనుకుంటాం? వాడిని తొక్కిపట్టి నార తీసేసి వాడు అంతు తేల్చాలనుకుంటాం అంతే. మనం అసలు ఏంట్రా నువ్వు చేసిన పని అసలు? ఓకే, తప్పు చేశాడు, తప్పును సమర్థించి మాట్లాడమని చెప్పట్లేదండి ఎవరికి. దేవుడు తప్పుని నిర్దోషముగా చెప్పమని అనట్లేదు. అతడు తప్పు చేశాడు, నువ్వేం చేయగలవు చెప్పు. కాబట్టి వాక్య ప్రకారం నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? క్షమించడము. లేకపోతే నువ్వు 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 సాతాను చేతిలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకనగా క్షమించడము దేవుని స్వభావము, దేవుని లక్షణము. మార్కు సువార్తలో ఒక మంచి మాట ఉంటుందండి. 11వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మీకు ఒకని ఎడల విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? విరోధుల దగ్గరికి వెళ్ళాడు, శత్రువు దగ్గరికి వెళ్ళాడు. శత్రువుతోనే ఎలా వ్యవహరించాలో నేర్పిస్తున్నాడు. అంటే దేవుడు నీతో ఏమాత్రం సంబంధం లేని, నీకేమాత్రం నష్టం కలిగించని ఒక వ్యక్తి పాపం చేస్తే వాడిని నువ్వెందుకు బాధపరచాలి? మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు ఎల్లను క్షమించండి అన్నాడు. వాడిని క్షమించండి. అప్పుడు ఎందుకు క్షమించాలి? మనం క్షమించమని మనం అడగట్లేదు, లేదా మనం వాడిని క్షమించట్లేదు. నా జీవితంలో వాడికి క్షమించను నేను అంటాం. అంతొక్కటే మాట. అసలు వాడి ముఖం నాకు నా కడుపును పుట్టిన కూతురు కావచ్చు, నా కడుపును పుట్టిన కొడుకే కావచ్చు, నా తోడ పుట్టినవాడు కావచ్చు, ఈ జీవితంలో ఆడి మోకం నేను ఇంక అసలు చూడను. ఒకవేళ ఆడిని చూసే పరిస్థితి వచ్చిందా వాడిని అక్కడ నరికేస్తాను అంతే. ఎందుకు? లోపల కసి అలా ఉంది వాడికి. ఏం జరిగింది? 1 సెంటీకి తక్కువ ఇచ్చారు, అదే బాధ. ఆస్తి పంపకాల్లో 1 సెంటీకి తక్కువ, 1 గుప్పుడు భూమి తక్కువ వచ్చింది. వాడి రక్తం చిందించైనా సరే ఆ గుప్పుడు సెంటు భూమి లాగేసుకోవాలి. అది వీడి తాపత్రయం. ఈ ఆస్తి తగాదాలనండి, ఆస్తి తగాదాలు అమ్మ బాబోయ్ బాబోయ్. సైకిల్ గాలి కొట్టేదాన్ని పెట్టేసి కొట్టేస్తారు భార్యలు. కసా 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 గాలి కొట్టేటప్పటికి మగోడలా ఉబ్బిపోయి గొడవలకి వెళ్ళిపోతాడు అంతే ఒకేసారి ఆస్తుల కోసం. ఇక సొంత అన్నని కానీ, తమ్ముడని కానీ, ఇంకా అసలు తల్లిదండ్రులని కానీ ఏముండదు. ఆస్తి కోసం తల్లిని చంపేశారట, మనం చూసాం కదండి. కన్న కూతుళ్ళు ఆస్తి కొరకు ఎవరిని చంపేశారట? తల్లినే చంపేశారట. చూసుకుంటే ఇంకేంటి, కన్న తల్లిని చంపేస్తారు. ఆస్తి అంత విలువైంది. కక్ష కట్టి చంపేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. కక్షలు క్రోధాలు. ఆ మధ్య కేరళ ఒక ఆవిడ పోయిన నెల వార్తలు వచ్చాయి. ఎంతమంది చంపేసిందండి? కన్న కూతురుతో సహా. కన్న కూతుర్ని చంపింది. 6 ఏళ్ల పిల్లను తన కూతుర్ని చంపింది, భర్తను చంపింది, మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని, అత్తింటి వాళ్ళను కొంతమందిని చంపింది. స్నేహితుడు సరదాగా ఎవడ కనపడితే వాడిని చంపుకుంటూ వెళ్ళిందండి. ఇంకా ఎవడు అడ్డొస్తాడని కనపడితే వాడిని చంపుకుంటూ చాలా జాగ్రత్తగా ఫుడ్లో సైనైడ్ ఏదో కలిపి మొత్తానికి ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోయిందంటే. పెద్ద లిస్టు. 11 మంది 13 మంది వచ్చారు ఆవిడ చేతిలో చచ్చిపోయిన వాళ్ళు. జాగ్రత్త. అంత ద్వేషులు ఉంటారు. ఆవిడకి ఏం మిగులుతుంది చివరికి? నరకం. మనం కూడా ఎవరి మీదైనా ద్వేషాన్ని పెట్టుకుంటే సాతాను చేతిలో పడతామంటున్నాడు. అందుకే నీకు ఎవడైనా ప్రత్యక్షంగా అన్యాయం చేశాడా? నిన్ను క్షమించమని అడిగాడా? లేదా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా? నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు తండ్రి ముందు చెప్పేసే ఆ మాట, తండ్రి ఫలానా వాడిని నేను క్షమించేస్తున్నాను. ఇక దేవుడి ముందు చెప్పేయాలి ఆ మాట, దేవుడి ముందు ఒప్పేసుకోవాలి ఆ మాట. అది అవసరము అని చెబుతున్నాడు దేవుని పిల్లలారా. అవసరం అని చెబుతున్నాడు. అదే మనం
కడుపులో క్రీస్తు ఏం చేశాడండి? క్రీస్తు చెప్పిన మాట మనందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు తండ్రి, వీళ్ళని క్షమించి. అది ఎందుకు తెలియదండి? పక్కన కొట్టి చంపుతున్నారు. మనిషిని కొట్టుకుంటూ తీసుకువెళుతూ కొరడాలతో చెళ్ళున వీపు మీద అంత పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూ ఆయన లాక్కెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లేదా అండి? తెలియదులేవు తండ్రి, పోనివ్వండి, పాప వాళ్ళని క్షమించేసేయండి. ఏంటి అంత దయనీయ స్థితిలో ఉండి కూడా మనం ఆస్తుల విషయంలో పగబట్టేస్తాం, లేకపోతే ఇతరత్ర ఏవో చిన్న మాట పట్టింపులు వస్తే పగబట్టేసుకుంటాం. మనం జీవితాంతం వాళ్ళని మాటలతో కొల్లబడుస్తూ ఉంటాం. ఫలితంగా నష్టపోతున్నది ఎవరో తెలుసా అండి? మనమే. దేవుని మనస్సును తెలియచేసే ఒక అద్భుతమైన సందర్భం ఒకటి దేవుడు బైబిల్లో రాయించాడండి. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం దాన్ని, కానీ దానిలో ఉన్న దేవుని మనస్సును మాత్రం గ్రహించలేకపోతున్నాం. మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. చెప్పండి అదేంటో. యెషయా గ్రంథం మొదట వచ్చాయి, కీర్తనల గ్రంథం మొదట. వెరీ గుడ్. ఇంకా ఏం సార్? ఇద్దరు దాసులు, రుణస్తులు. ఇంకా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడన్నా మీరు విన్నారండి అసలు ఎప్పుడైనా? అందులో ఏముంది ఎప్పుడైనా గమనించారు అసలు? తప్పిపోయిన కుమారుడు చిన్నప్పటి నుంచి అసలు దాంతోనే ప్రారంభిస్తారు సండే స్కూల్. తప్పిపోయిన కుమారుడు తోటి ఏముంది అసలు ఇంతకీ తప్పిపోయిన కుమారుల్లో? చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి నా ఆస్తి నాకు రాసిచ్చే అన్నాడు. అంతే, నా ఓట నాకు పంచే అన్నాడు. దాంతో తండ్రి ఏం చేశాడు? ఆస్తిని పంచిచ్చేసాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని, అనగా ఆస్తులన్నింటినీ ఏ రూపంలోకి మార్చేసాడు? వాడు క్యాష్లోకి మార్చేసుకున్నాడు అనమాట. సమకూర్చుకోవడం అంటే అది. స్థిరాస్తులను అమ్మేశాడు, సమకూర్చుకున్నాడు. దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అదంతయో ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. అబ్బా, మంచి స్థితిమంతుడు, మంచి జల్సా రాయుడు. ఒక ₹1 కోటి పట్టుకెళ్ళాడు. హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం లేకపోతే కలకత్తా ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక 5-6 నెలలకు మొత్తం తగలబడిపోయినాయి అన్నీ. ఇప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి. తెలిసిన వాడి దగ్గరికి వెళితే పందులను మేపడానికి పెట్టాడంట. పందులు మేపే చోటు ఎంత బాగుంటుందండి? చక్కగా నీట్గా టైల్స్ అయ్యి వేసుండి, పెర్ఫ్యూమ్స్ అలా స్ప్రే అవుతూ మంచి స్మెల్ వస్తుంటుందా? వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకుంటున్నాడు తనలో తాను, నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి, నాకు ఎందుకు వచ్చిన కర్మ ఇది, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీద నీ కుమారునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాదు, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాను. వాడికి ఈ విషయం అర్థమైపోయింది. ఇంక ఎక్కువ కాలం నేను బయట ఉంటే కనుక చచ్చిపోతాను తిండిలేక, ఎందుకు వచ్చిన కర్మ నాకు ఇది, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పెడితే కనీసం ఆ కూలివారిగా మా ఇంట్లో బ్రతికినా సరిపోతుంది, పనివాళ్ళు తినగానే ఎంతో అన్నం మిగిలిపోతుంది, ఇంకా నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి అనుకున్నట్ట. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మీద పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీకు కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానన్ను. అయితే తండ్రి ఆ మాటలు పట్టించుకోలేదండి. ఏంటి నాన్న, నువ్వు నా కొడుకురా? తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాం, పార్టీ చేసుకుందాం, ఎందుకంటే నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. తిరస్కరించాడండి తండ్రి. ఎరా, నీకు ఇవ్వాల్సిన వాటా నీకు ఇచ్చేశాను. ఏ రోజైతే ఆస్తి పంచిపెట్టమని అడిగావో ఆ రోజు నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావురా. వెళ్ళిపో. ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? సిగ్గులేదా? మీ అన్న చూడరా, వాడు నేను ఇచ్చిన ఆస్తితో మరిన్ని రెట్లు పెంచుకుంటూ వెళ్ళాడు రా. దాన్ని నువ్వున్నావు, నీకు నచ్చిన వాళ్ళతో తిరిగి
తాగి తందనాలాడి కష్టపడి సంవత్సరాలు తరబడి నేను కష్టించి సంపాదించిన ఆస్తిని తగలబెట్టుకొచ్చి నువ్వు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి సిగ్గులేదురా నీకు దరిద్రుడా. అలాగే తిడతాం కదండి మనం. కానీ తండ్రి అలా తిట్టలేదటండి. తన దాసులను చూసి, నా కొడుకు వచ్చాడు, మంచి బట్టలు తీసుకుని ఉంగరాలు తీసుకురండి, చెప్పులు తొడగండి, భోజనాలు సిద్ధపరచండి, భోజ్యాలు సిద్ధపరచండి, నా పుత్రరత్నం వచ్చేసింది వెనుకకి అని చెప్పేటప్పటికి పొంగిపోయాడటండి. పొంగిపోయాడు. వ్యత్యాసం గమనించండి, తేడా. ఈలోపు నీతిమంతుడు వచ్చాడు. వాడెవడు? అన్నగారు వచ్చారు. వీడు నీతిమంతుడు, తండ్రి చెప్పిన మాట విన్నాడు. ఆస్తిని మనం అడగలేదు. ఆస్తిని పెంచే పనిలో కష్టపడి పని చేసుకుంటున్నాడు, పొలానికి వెళుతున్నాడు. అప్పుడు అతడు పెద్ద కుమారుడు పొలంలో ఉండను. వాడు పొలం నుండి వస్తూ ఇంటి దగ్గరకు వచ్చినప్పటికి ఇంట్లంతా హడావుడిగా ఉంది. వాయిద్యములు నాట్యములు జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి, ఏంటి హడావుడంతా, మన ఇంట్లో పండగ వాతావరణం ఏం జరిగింది అసలు అని అడిగాడట. ఆ దాసుడు అతనితో, మీ తమ్ముడు వచ్చాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను అని చెప్పారట. మీ తమ్ముడు వచ్చాడండి, మీ నాన్నగారు ఆనందంతో విందు ఏర్పాటు చేశారు గ్రామం అంతటికి అని చెప్పేటప్పటికి అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను, బయట మూలెక్కడ కూర్చున్నానంట. గనుక తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని అతను బ్రతిమలాడుకున్నాను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నాను కదా నాన్నగారు, మీరు చెప్పిన మాట నేను ఈనాడు మేరలేదే. నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చిన్న పార్టీ చేసుకుంటానంటే నువ్వు నాకు ఈనాడన్నా ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లనన్నా ఇచ్చావా కనీసం? అయితే నీ ఆస్తి, నువ్వు సంపాదించిన ఆస్తిని వాడు పట్టుకుపోయి వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీడి కొరకు కొవ్విన దూడను వధిస్తున్నావు నువ్వు. ఆయన అసలు ఇది నీకు న్యాయమేనా? అటువంటి వాడినా నువ్వు చేరదీస్తున్నావు. వాడెంత వెధవో నీకు తెలీదా అని అడిగాట. అందుకతడు, కుమారుడా, నీతిమంతుడి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే కదా. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. తండ్రి మనస్సు, తండ్రి అయిన దేవుని మనస్సు, పాపం చేస్తున్న వారి పట్ల దేవుడు కనపరుస్తున్నటువంటి మనస్సు, ఇది మనకుందా? ఉన్నదా? లేకపోతే పొడి చేస్తున్నావా పెద్ద బళ్ళోడు తీసుకుని? అంటే ఇంక పాపం చేసిన దేవుడు మమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటాడని అనుకోకండి. ఇక్కడ పాపం చేసిన వారితో లేదా పాపం చేస్తున్న వారితో మనుష్యులు నడుచుకోవలసిన విధానం ఇది. పాపం చేస్తున్న మనతో దేవుడు మరొక రకంగా నడుచుకుంటాడు. అర్థమైందా? అది వేరుగుంటుంది. ఆ యాక్షన్స్ వేరుగా ఉంటాయి. నువ్వు ఎంతకీ మారకపోతే ఏం చేయాలో అది చేస్తాడు. ఆ యాక్షన్ ఎవరి చేతిలో ఉంటుంది? అది నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. కాబట్టి సాటి మనిషి వాడు వాక్య వ్యతిరేకంగా వెళుతున్నా, అవిధేయుడిగా బ్రతుకుతున్నా, పాపంలో పడి బ్రతుకుతున్నా, నువ్వు వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు వాడిని ఆదరించు. నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పు. ప్రేమతో వాడిని చూడు. మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. వాడు వినట్లేదా? తోలు తీసే పని నాది. నువ్వు నోరు చేసుకోకు, నువ్వు యాక్షన్లోకి దిగకు. అది చెబుతున్నాడు అక్కడ. అలాని పాపం చేసిన వాళ్ళందరూ మేము ఇక ఎలా బ్రతికేసినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని ఏమి చేయడు, ఇక్కడ మా ఇష్టం వచ్చాడు, మేము ఊరేగుతాం అనుకోవడం అనేది చాలా తప్పు. పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు అడుగుతున్నాడు. పాపము విడిచిపెట్టేలా నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి సాటి మనిషి పట్ల అని దేవుడు మనకు హితబోధ చేస్తున్నాడు. ఎవడో తప్పు చేశాడు కదా అని వాడు నువ్వు రాళ్లతో కొట్టకు. రేపు నువ్వు ఆ పరిస్థితిలోనికి వెళతావేమో, వాడిని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇవి మనం నేర్చుకోవాల్సినవి. అంతే కదా. అని పాపం చేస్తే బాగా పర్వాలేదండి అని అనుకోకండి దయచేసి, అది తప్పు ఆలోచన. పాపం చేసిన ఏ ఒక్కడిని దేవుడు విడిచిపెట్టడు మారు మనసు పొందకపోతే. ఇందాక ఏం చూసామండి అక్కడ మనం? నిర్గమకాండం 7వ వచనంలో ఏం చూసాం మనము? దోషిని నిర్దోషిగా ఎంచడు. నువ్వు దోషివి. నువ్వు దోషివైతే నీకు ఏం లభిస్తుంది? చక్కగా ఏం లభిస్తుంది? చక్కటి వాతావరణం, చల్లటి ఎయిర్ కండిషన్స్ అక్కడ అన్నీ కూడా. ఏమంటే పెర్ఫ్యూమ్ అలా వస్తూ ఉంటుంది, నెమ్మదిగా మంద్రమైన సంగీతం అలా వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడ నువ్వు పాపం చేస్తే మనకి చక్కగా అటువంటి ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఫెసిలిటీస్, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు తీసుకొచ్చి డిష్ల్లో అలా అందిస్తున్నటువంటి ఫుడ్, డ్రింక్స్ అలా ఉంటుంది అనుకుంటున్నారా?
పాపం చేసి విడిచిపెట్టకపోతే పాపాన్ని ఎలా ఉంటుందండి? ఎవరిని అడుగుదాం? బ్రతుకుంటామని అడిగేవాళ్ళం ఎవరిని? ఎంఆర్ఓ గారిని. చనిపోయారు ఆవిడ పాపం. ఆవిడ తెలుసుదండి అసలు పరిస్థితి ఎలా ఉందో. మనకు తెలియదు, మన ఒళ్ళు మొత్తం ఎప్పుడు కాలేదు కదా. మనకు తెలుస్తుంది ఏమిటంటే మనకు తెలియదు. అదే దుర్భర పరిస్థితి మనదే, అదే భయంకరమైన జీవితం మనది. పాపాన్ని విడిచిపెట్టకపోతే, క్షమించమని దేవుణ్ణి వేడుకోకపోతే, మారు మనసు పొందకపోతే, పాపంలోనే బ్రతుకుతూ ఉంటే విడిచిపెట్టడు దేవుడు. నిర్దోషులుగా ఎంచడు, కానీ క్షమిస్తాడు మారు మనసు పొందితే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఆలోచించాలి, మనం నేర్చుకోవాలి, మన పద్ధతిని మార్చుకోవాలి. పాపం చేస్తున్న వాళ్ళని పాపం నుండి మళ్ళించే ప్రయత్నం చేయాలి. మనం పాపం చేయట్లేదు కదా అని వెర్రవేగకూడదు. దేవుడు క్షమించేస్తాళ్లే అని వెర్రవేగకూడదు. సాటి మనిషిని క్షమించమంటున్నాడు. నీ ఎడల ఏమన్నా తప్పు చేశాడా? ఎవరైనా నీ ఎడల తప్పు చేశాడా? వాడు ఎన్నిసార్లు క్షమాపణ నిన్ను అడిగితే అన్నిసార్లు నువ్వు క్షమించు అన్నాడు. నువ్వు పాప క్షమాపణ అడగట్లేదా? నువ్వే పోతావు. ఒక వ్యక్తి పట్ల నువ్వు తప్పు చేసినప్పుడు, సారీ, నన్ను క్షమించు, నేను మీ ఎడల తప్పుగా ఆలోచించాను, ఆ సమయంలో నేను సరిగ్గా ఆలోచించలేకపోయాను, అప్పటి పరిస్థితి అది అని నువ్వు క్షమాపణ అడుగు, ఏం తప్పులేదు, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు మారు, నీ మనస్సు మార్చుకో, అది దేవుడు ఆశిస్తున్నది. మనం మారకుండా పాపాన్ని అలాగే కొనసాగిస్తాం. వాడెందుకు మమ్మల్ని క్షమించడో, లేకపోతే వాడెందుకు మమ్మల్ని మాట్లాడుతున్నాడు అంటే, ఎస్, నువ్వు తప్పు చేస్తున్న నీ గురించి నీ మీద రాయి వేసే అధికారం ఎవరికీ లేదు. కానీ దేవుడు నీ మీద గులకరాయి వేయడు. దేవుడు గులకరాయి వేయడండి. దేవుడికి పెద్ద పెద్ద కొండలు ఎంత అండి? జస్ట్ ఇలాగా ఈ పెనని ఎత్తినంత. పెనని అలా ఎత్తి అలా వదిలాడు అనుకోండి, మనం గులకరాయే వేస్తాం. దేవుడు కొండను వేస్తాడు నెత్తిన. కొండను వేస్తే ఇంకెక్కడ ఉంటాం మనం? చితికిపోతాం. నలిచేయును అంటాడు. నలి అంటే ఏమిటండి? నలి చేయటం అంటే ఏమిటండి? కైమా ఎలా కొడతారండి? కైమా కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? కైమా కొట్టడం చిన్న నల్లి పీసులు కొట్టండి అంటాం. నల్లి పీసులు అలా చేస్తాడు అన్నమాట. అది వేరు, ఆ సెక్షన్ వేరు. దేవుడు యాక్షన్ తీసుకునే సెక్షన్ వేరు. నువ్వు యాక్షన్ తీసుకోకు. మరేం చేయాలి? మార్చడానికి ప్రయత్నించు. ఏమండి? పాపులను చూసి అసహ్యించుకోకు అంటున్నాడు. పాపులను చూసి మత్సరపడవద్దు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. తన పొరుగు వాని తిరస్కరించువాడు పాపము చేయువాడు అంటున్నాడు. తన పొరుగు వాని తిరస్కరణ. నువ్వు నా పక్కన కూర్చోవడానికి తగవు, నువ్వు నాతో మాట్లాడడానికి అసలు నీ బతుకెంత, నీ బతుకును ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు నాతో అసలు నీ క్యారెక్టర్ ఏంటో చూసుకున్నావు. ఇప్పుడు నీకు అసలు విలువలు ఉన్నాయా? నీకు సిగ్గుందా? అసలు మనిషి పుట్టావా నువ్వు? నీలాంటి వాడు ఇటువంటి పాపం చేయొచ్చు, ఇటువంటి తప్పు, ఇంతటి భయంకరమైన అతిక్రమం నాకు అసలు పాల్పడవచ్చా? అసహ్యపడుతున్నాను నిన్ను చూసి నేను. ఈ మాటలన్నీ ఎవరు చెప్పాలండి? దేవుడు చెప్పాలి. దేవుడికి 100% రైట్. మనము తిరస్కరించడానికి మనకు లేదు అధికారం. ఎంతసేపు మార్చడానికి. యేసుక్రీస్తు గారు తిరస్కరించారా అండి? ఏమంటే యేసుక్రీస్తు గారు తిరస్కరించారా? బావి దగ్గర కూలబడ్డాడు, అలాగే దాహం వేస్తుంది. ఆయన ప్రతి అడుగులోనూ ఒక కారణం ఉంటుందండి. ప్రతి ప్రయాణంలోనూ కారణం ఉంటుంది, మనకు తెలుసు. ఒక ప్రత్యేక కారణం నిమిత్తం యేసుక్రీస్తు గారు ఆ సమరయం నుంచి వెళుతున్నాడు. అందరూ టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళారు. ఈయన బావి దగ్గర కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నాడు ఆయనకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఎవరు వచ్చారండి? సమరయ స్త్రీ. చూడగానే అర్థమైపోయింది ఆవిడ బతుకు. ఏమిటి ఆవిడ జీవితం? అప్పటికి 5గురిని పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడున్నవాడు ఎంత లెక్కేశారండి యేసుక్రీస్తు గారు అక్కడ? 5 ప్లస్ వీడొకడు కదా. ఇప్పుడున్నవాడు అంటే 6వాడు. 6గురితో వ్యవహారాన్ని నేర్పుతుంది తల్లిగారు. చూడగానే మనుషుల శీలం ఆయనకు అర్థమైపోతుంది కదండి, క్యారెక్టర్ ఎటువంటిది అన్నది. ఇటువంటి ఆడది అని లేచి వెళ్ళిపోయాడు అండి. మాట కలిపాడు. అమ్మ కాస్త మంచిళ్ళు ఇస్తారా అని అడిగాడు. అమ్మ కాస్త మంచిళ్ళు ఇస్తారా అన్నాడు. ఆవిడ షాక్ అయిపోయింది. ఎందుకు? మెట్ట మధ్యాహ్నం వచ్చింది. నీళ్ళు చెట్టుకోవడానికి మెట్ట మధ్యాహ్నం ఎవరిని వెళ్తారండి? ఎప్పుడు వెళ్తారు? లేదా ఉదయం వెళ్తారు.
పైగా ఒక్కతే వచ్చింది. మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? ఒక్కతే ఎందుకు వచ్చింది? ఎవరో ఉండరు. అందరూ ఇప్పుడు తప్పు చేసిన వాడు అందరి ముందుకు రావాలంటే సిగ్గుపడతాడు. మన క్యారెక్టర్ బాగున్నప్పుడు అండి, మన జీవితం బాగాలేనప్పుడు ఒకరి కళ్ళలోకి మనం నేరుగా చూడలేము. సిగ్గు అనిపిస్తుంది, ధైర్యం సరిపోదు మనకు. ఎందుకంటే పాపులం కదండి. కాబట్టి దొంగచాటుగా తిరిగే ప్రయత్నం చేస్తుంటాం మనం. అలాగే ఆమె మెట్ట మధ్యాహ్నం వచ్చింది. యేసుక్రీస్తు గారి మాట కలిపేటప్పటికి ఆశ్చర్యపోయింది. ఇదేంటి మీరు యూదులు, మీరు వైదిక బ్రాహ్మలు అంటే, వైదిక బ్రాహ్మలు అంటే ఎవరు? పురోహితులు ఉంటారు చూసారా, మంత్రాలు చదివి పెళ్లి చేసి పౌరోహిత్యం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వైదిక బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణుల్లో టాప్ మండిని, బ్రాహ్మణులలో టాప్ అనమాట. వాళ్ళు వైదిక బ్రాహ్మణులు. యూదులు ఆ టైప్ అండి, అర్థమైంది కదా? యూదులు ఆ టైపు నిష్ఠా నియమాలతో బ్రతికేవాళ్ళు. మీరు వైదిక బ్రాహ్మణుల వంటి వారు. మేము నీళ్లు పోస్తే తాగుతారా అండి? మేము పాపులం కదా అని ఆవిడ అడిగేటప్పటికి, ఛీ నీ బతుకేంటని నాకు తెలిసే, నీలాంటి దాన్ని అడిగాను చూసే నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోలేదండి. అక్కడి నుంచి వెళ్ళిపోలేదండి. తాగుతానమ్మా పోయండి అన్నారు. ఏంటి మీరు తాగుతారా? ఎస్ నేనే తాగుతాను. నీకు ఇంకొక విషయం చెప్పమంటావా? నువ్వు నీళ్ళిస్తే నా దాహం తీరుతుందేమో, కానీ నేను కనుక నీరిస్తే అసలు నీకు ఎప్పటికీ దాహమే వేయదు అనేసాడండి. షాక్ అయిపోతుంది, అమ్మో ఇదేంటిది అని చెప్పి. ఆమెతో మాట కలిపి ఆమె మాట్లాడుతున్న మాటలన్నింటినీ ఓపికగా విని సమాధానం చెబుతూ తానే మెస్సయ్యను అనే సంగతిని ఆమెకు వివరించేటప్పటికీ ఆమె అర్థం చేసుకుని గ్రామంలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయి, నా బతుకంతటిని బయటపెట్టినవాడు, మన ఊరికి చెందినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రవక్త కాదా, ఈయన మెస్సియ కాదా, మీరు వచ్చి ఒకసారి చూడండి అంత. ఆమె మాట విని ఎంతోమంది వచ్చారు. ఆయన మాటలు విని ఆయనను గ్రామంలోకి ఆహ్వానించారు. 2 రోజులు అదే ఊళ్ళో ఉన్నాడు ఆయన. ఎంతో మందికి వాక్యం ప్రకటించారు. ఆయన దేవుని కుమారుడని విశ్వసించారు సమరయులు. అక్కడి నుంచి ఆనందంతో ఆయన బయలుదేరి వచ్చాడు. ఆ ఊరు దేవుణ్ణి నమ్మటానికి ఆ పాపాత్మురాలే కారుకురాలయ్యిందండి. ఆమె పాపాత్మురాలను తిరస్కరించాడా? చేరదీసి ఆమె చేతే బాణం లాగి వదిలిపెట్టించాడంతే. ఊరిని మార్చేసింది. వెళ్ళి తిరస్కరించకూడదు, చేరదీయాలి, ఆదరించాలి. కుష్ఠరోగిని యేసుక్రీస్తు గారు ముట్టి స్వస్థపరచి అన్నాడండి. లేదా కుష్ఠరోగులు ఊరు బయట పెడతారండి, ముట్టుకోరు ఆ కాలంలో. తెలుసా మీకు? అందుకే నువ్వు వెళ్ళి యాజకుడికి కనబరుచుకున్నాడు. యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఊళ్ళో దేవాలయంలో ఉంటాడు. నువ్వు దేవాలయంలోనికి వెళ్ళావంటే నీకు జబ్బు లేదని అర్థం, కుష్టు మానిపోయిందని అర్థం. ముట్టుకొని ఆ వ్యక్తిని ముట్టి అంటాడు, ముట్టి స్వస్థపరిచి. అంటే ఎటువంటి వారినైనా సరే తిరస్కరించటం అనేది అసలు మనకు క్రీస్తు దగ్గర కనపడదు, క్రైస్తవుడిలో కనపడకూడదు, క్రైస్తవుల్లో కనపడకూడదు. నువ్వు మార్చగలగాలి. ఎంతసేపు మార్చడానికి ప్రయత్నించాలి. వాళ్ళ మనస్సును దేవుని వైపు తీసుకురావాలి. పాపం అంటే అసహ్యం కలిగేలా నువ్వు మాట్లాడాలి, అంతే తప్పించి వాడి మీద అసహ్యం పెంచుకోకూడదు. ఒక వ్యక్తిలోని పాపాన్ని మనం అసహించుకోవాలి, వ్యక్తిని కాదు. అర్థమవుతుందా అండి? వ్యక్తిని కాదు, వ్యక్తిని బలహీనుడిగా చూడాలి, ఒక రోగిగా చూడాలి. మరొక మంచి మాట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, చూసారా వాడు సత్యంలోనే ఉన్నాడు, కానీ ఏం జరిగిందట? సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఇది నువ్వు చేయవలసిందే, అతనిని తిరిగి సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. నువ్వెంతో మంది పాపాలను కప్పేస్తున్నావు. తప్పు చేసిన వాడిని మంచి మార్గంలోకి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నించు అంటున్నాడు. క్రీస్తు చేసింది అదే కదండి. మనం క్రీస్తు కన్నా గొప్పలో వీలైపోతుంటాం. మనల్ని అలా స్కాన్ చేసాడు అనుకోండి. యేసుక్రీస్తు గారు సమరయ స్త్రీని, ఆమె అంతరంగాన్ని, ఆమె శీలాన్ని, ఆమె క్యారెక్టర్ను తెలుసుకున్నవాడుగా మనల్ని కూడా స్కాన్ చేసాడు అనుకో. ఏమండి, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అసలు నీకు
పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు. మరణము నుండి ఒకరిని కాపాడే ప్రయత్నం చేయండి. మరణము నుండి ఒకరిని కాపాడే ప్రయత్నం చేయండి. క్రీస్తు పాపుల దగ్గరికి వెళ్ళాడు, మనం కూడా పాపుల దగ్గరికి వెళదాం. ఆ పాపి మనలోనే ఉండొచ్చు, మన సంఘంలో ఉంటున్న వాడే తప్పు చేస్తూ ఉండొచ్చు గాక. వాడిని మనం సాత్వికమైన మనస్సుతో, సాత్వికమైనటువంటి మాటలతో వాడిని మంచి దారిలోనికి తీసుకువచ్చి తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేద్దాం దేవునిలో. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికైనా మన మరణం వరకు. ఇది దేవుని నియమం అండి. మనుషులముగా మన బ్రతుకులో పాటించవలసిన దైవ నియమము. గుర్తుంచుకోండి. మనం ఎవడో పాపి అని చెప్పి మనం ఊరికే పేలిపోతున్నాం అనుకోండి. చాలామంది ఇప్పుడు అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం ఏం చూసామండి? మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనకి ఏం కనిపించింది? 25వ వచనంలో ఒకసారి చదవండి. అది ఒకని మీద నీకు విరోధం ఏమైనా అంటే వాడికి నీకు గొడవ ఉంది. ఆ గొడవలో మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడింది. కానీ కొందరి మధ్యలో ఏ గొడవ ఉండదండి. అసలు గొడవే ఉండదు. కానీ వాళ్ళు చేసిన తప్పుని బయటకు తీసి లేవనెత్తి వీళ్ళకి సంబంధం లేకపోయినా సరే ఊరు వాడ యాగి చేసి అల్లరి చేసేస్తుంటారు. అటువంటి వాళ్ళు సాతాను చేతిలో ఉన్నారని అర్థము. అసలు నీతో ప్రత్యక్షంగా గొడవ ఉన్నవాడినే నువ్వు క్షమించాలని ఒక పక్కన దేవుడు చెబుతుంటే, నీకు సంబంధం లేని వాడి గురించి నువ్వు ఊరు వాడ యాగి చేసి అల్లరి చేసేవాడిని అవమానిస్తున్నావు అంటే రేపు నువ్వు నిలబడతావు అనే నమ్మకం నీ ఉందా? నువ్వు పడిపోవు అని గ్యారంటీ ఏమైనా ఉందా? లేకపోతే నీ పాత జీవితం ఏంటో మర్చిపోయావు ఒకసారి? లేకపోతే నీ కుటుంబంలో వాళ్ళ జీవితాలు ఏమిటో మర్చిపోయావా? నీ ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేయలేదా? అంతే కదండి. ఇప్పుడు మన చెల్లి తప్పు చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంట్లో పెట్టేదాన్ని వెర్రగొట్టేసి ఎక్కడికక్కడ తండ్రి ఏం చేస్తాడండి? లోపల కూర్చోబెడతాడు, లేదా బయటకు తీసుకొచ్చి ఊరు ముందు నించోబెట్టి పంచాయతీ పెడతాడా? ఏమండి? గుట్టు బయటకు రాకుండా ఫస్ట్ కాలేజీ మానిపిస్తాడు. అప్పుడే మనకి అర్థమైపోతాం ఏదో జరిగిపోయిందని. స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు అంటే దాని అర్థం ఏంటి? సమస్యకు బీజం పడింది అని అర్థం. అంతేగాని పంచాయతీ పెట్టడే, అల్లరి చేయడే, 10 మందికి చెప్పడే, తన తల్లినో తన చెల్లిలోనో లేకపోతే తన కూతురులోనో లేకపోతే తన భార్యలోనో ఒక లోపం కనిపించినప్పుడు దాన్ని సరి చేసుకుని గుండెల్లో పెట్టుకుని దాచుకుని అణుచుకుంటాడు. అదే ఎదటివాడి విషయంలో జరిగితే, అదే ఎదటివాడు చేస్తే దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను, అసలు నేను ఇంకా బతుకున్నదే దానికోసం అంటాడు. అటువంటి మనుషులు ఉంటారండి మన మధ్యలో. అది వారి ఆత్మీయ జీవితానికి నష్టం చేకూరుస్తుంది. ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదండి. నీ పట్ల ఆత్మ సంతోషించడు, తెలుసా? అటువంటి మనస్తత్వం అనుకుంటే మన ఎందున్న ఆత్మకు ఆనందం ఉండదండి. అవి ఆత్మ ఫలములకు చిహ్నములు కావు ఇటువంటి ప్రవర్తనలు. మీరు గమనించాలి. ఎందుకు చెబుతానంటే ఈ పాఠం నేను చాలామంది వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఏడిచి బాధపడి, మమ్మల్ని ఇలా చేశారండి, మమ్మల్ని అలా చేశారండి, మేము ఇలా బాధపడుతున్నామండి, మా తిప్పలు మేము పడుతున్నామండి. ఇటు కొన్ని కేసెస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుండి ఇటువంటి నా దగ్గరికి వస్తున్నప్పుడు, అంటే క్రైస్తవులైన వారికి కూడా మనకు కూడా విషయాలు అంత త్వరగా అర్థం కావట్లేదు. మనం కూడా సంఘమునకు వెలుపల ఉన్న వారి వలనే ప్రవర్తిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. మరి మనం సాటి మనిషి పట్ల మనం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు, మనకు సంబంధం లేని వాళ్ళనే మనం అలర చేస్తున్నప్పుడు అసలు దేవుడు మనల్ని చేయాలి? ఇంకా అంతే కదండి. దేవుడు మనల్ని చేయాలి? ఇంకా అసలు బ్రతకనివ్వకూడదు. మనల్ని అగ్నిగుండంలో వేసేది రోగాలతో రొచ్చులతో మనల్ని మంచం పట్టించి చంపాలి, పురుగులు పడి చచ్చిపోవాలి మనం ఇక. కానీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడే, మనకు అవకాశం ఇస్తున్నాడే, మనల్ని సహిస్తున్నాడే. మనమెందుకు సాటి మనిషిని సహించలేము? మనమెందుకు సాటి మనిషిని క్షమించలేము? క్రీస్తు అంతటి వాడే క్షమించాడే. క్షమించకపోవడానికి మనం ఎంతటి వాళ్ళం? మన బ్రతికెంత? మన జీవితం ఎంత? మన స్థిరత్వం ఎంత? అసలు మన స్థిరత్వం ఎంత? కాబట్టి మీ దృష్టికి ఎవడన్నా తప్పు చేస్తూ కనిపించాడా? వాడు మనవాడేనా? చక్కగా కూర్చోబెట్టి చెప్పి అతని ఆత్మను తిరిగి బలపరిచే ప్రయత్నం మనం చేయాలి తప్పించి వాడిని ఎంత మాత్రమో బాధపరచకూడదు. ఎందుకంటే వాడిని నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే వాడిని శిక్షించడం మన పని కాదు. శిక్షించడం ఎవరి పని అండి? పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇచ్చేవాడిని రా. నువ్వు కలగజేసుకోకు దీనిలో. నువ్వు వాడిని అలా ప్రేమిస్తూనే ఉండు, నువ్వు క్షమిస్తూనే ఉండు. ఎంతకాలం క్షమించమంటావు ప్రభువా? ఎంతకాలం అని చెప్పాడండి?
70 ఏళ్ల మారుల మట్టుకు నీ పట్ల తప్పు చేసిన వాడు ఒకడు వచ్చి నిన్ను క్షమించమని అడిగితే నువ్వు క్షమించాల్సినప్పుడు, నీ పట్ల తప్పు చేయని వాడు బ్రతుకులో వాడేదో ఒక తప్పు చేసుకుంటే మనమేదో నీతిమంతులని, వాడేదో చెడ్డవాడని వాడిని మనం నానా మాటలని దూరపరచడం వాక్యమునకు వ్యతిరేకము. గుర్తుంచుకోండి, వాక్య వ్యతిరేకము. దేవుని పిల్లలారా, ఇది మన ప్రవర్తనకు సంబంధించిన విషయం, మన పరిపక్వతకు సంబంధించిన విషయం, క్రీస్తు స్థాయికి మనం ఎదగటానికి సంబంధించినటువంటి విషయం. మన మాటలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఏమంటే పరిశుద్ధతలో 3 ప్రధానమైన భాగాలు చూసాం. మన పరిశుద్ధతను పాడు చేసేవి ఏమట? 1 శరీర సంబంధమైన పాపాలు, 2 హృదయ సంబంధమైన పాపాలు, 3 మాట సంబంధమైనటువంటి పాపాలు మనలను అపవిత్రపరిచేస్తాయి. నోరుంది కదా అని మాట్లాడేస్తే తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. మన నోటి మాట వల్ల ఎంతమంది బాధపడుతున్నారు? మన నోటి మాట ఒకరిని తప్పు మార్గం నుండి మళ్లించే విధంగా ఉన్నదా, లేకపోతే ఎదుటి వ్యక్తి మన మీద కక్ష పెంచుకునే విధంగా ఉన్నదా? ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? ఒక వ్యక్తిని తప్పు మార్గము నుండి, ఇక్కడ ఏం చెబుతున్నాడు యాకోబు పత్రికలో? మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించాలి. అంతే తప్పించు నువ్వు ఇది చేసావు, నువ్వు ఇలాంటోడు, నువ్వు అలాంటోడివి, నీ క్యారెక్టర్, నీ బతుకు ఎలాంటిది, నీ కూతురు లాంటిది, నీ తల్లి లాంటిది, నీ భార్య లాంటిది, అసలు టోటల్గా మీ వంశమే అలాంటిది అన్నావు అనుకోండి, నీకు మూడిందిరా అనుకుంటాడు. ఎవరు? నేనే ఎంతో దీర్ఘశాంతము, ఏం చెప్పాడు 34:7లో? దీర్ఘశాంతము, కనికరము, దయా, దీర్ఘశాంతము కలిగి ఆయన ఒక పక్కన ఓపిక పట్టి నిన్ను మార్చుకుందామని, అందరినీ మారుద్దామని ఆయన ఎదురు చూస్తుంటే మధ్యలో మనం సంబంధం లేకుండా ఏదో అంటారు. చూసారా అండి? సంబంధం లేకుండా కొంతమంది గొంతులేసేస్తుంటారు, ఏదో అంటారు దాన్ని. అంటే విషయం తెలియకుండా కొంతమంది ఎగిరిపోవటం, గొంతులేసేయటం, ఆవేశపడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగా మనం మధ్యలో దూరిపోయి మనం బొమ్మాట ఆడేస్తున్నాం అనుకోండి, మనం సాతాను చేతిలో ఉన్నాము. వాడి చేతిలో ఉంటే దేవుడు ఎవరిని కొడతారు? ఇద్దరిని కలిపి కొడతాడు, వాడిని మనల్ని. కాబట్టి మళ్ళించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ అంతఃకరణాన్ని విశాలపరుచుకోండి, అది నేను చెప్తున్నాను. మీ హృదయాన్ని విస్తరింపచేయండి, విస్తృతపరచండి, విశాల దృక్పథాన్ని అలవరుచుకోండి, ప్రేమ ఆప్యాయతలను నేర్చుకోండి. తప్పు చేశాడా ఎవడండి? మనకు మంచి అవకాశం ఎప్పుడండి? అంతే కదా, మనకు మంచి అవకాశం ఎప్పుడు? ఎవరికైనా 4 మంచి మాటలు మనం ఎప్పుడు చెప్పగలం? మామూలుగా ఆలోచిద్దాం. ఒక వ్యక్తి తప్పుదారిలోనికి వెళ్ళినప్పుడే అతనికి మంచి మాటలు, దేవుని మనసులో ఉన్న స్వచ్ఛమైన మాటలు 4 చెప్పి అతన్ని తిరిగి మంచి దారిలోకి తీసుకొచ్చే అవకాశం నీకుంటుంది. అటువంటి వాడిని నువ్వు మాటలతో పాడు చేసేసావు అనుకో, ఆడు నిన్ను చూస్తేనే వేరే దారి నుంచి ఇంకా ఆడిని నువ్వే మారుస్తావు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మన మనస్సు పెరగాలి, మనం క్రీస్తు అంతటి వాళ్ళము కావాలి. మన ప్రవర్తన, మన ఆలోచన క్రీస్తుదంతా ఉన్నతమైనదై ఉండాలి. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తనను చంపుతున్న వాళ్ళని క్షమించమని దేవుణ్ణి వేడుకున్న మహనీయుణ్ణి ధరించుకున్నామండి. మనం పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మహనీయుడిని, గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడిని ధరించుకున్నాం మనం. పాపులను మార్చడమే ఊపిరిగా బ్రతికాడు, శ్వాసగా జీవించాడు మహానుభావుడు. అటువంటి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులం మనం. మన ఆలోచనలు కూడా ఆయనకు తగినట్టుగానే ఉండాలి తప్పించి ఆయన సంకల్పాన్ని, ఆయన భావజాలాన్ని భంగపరిచేటట్టుగా మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన మాటలు ఉండకూడదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ వచనాన్ని చదివి ఈ పాఠాన్ని మనం ఇక్కడితో ముగిద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదవండి. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు వాడిని అసహించుకోకుండా, వాడిని చేదరించుకోకుండా అతనిని సత్యమునకు మళ్లించాలి. అలా మళ్లించడం వలన పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించిన నువ్వు మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతావు. వాడి అనేక పాపములను కప్పివేసిన వాడు అవుతావు నువ్వు అంటున్నాడు. వాడిని మళ్లించు. వాడు మాట వెనక అలాగే చేసుకు వెళుతున్నాడా? దేవుడు చూసుకుంటూ వెళతాడు. దేవుడు శిక్ష విధించేవాడు, దేవుడు తీర్పు తీర్చేవాడు. మనము కాదు, మన చేతిలో అధికారం లేదు.
తీర్పు తీర్చే అధికారం మన చేతిలో లేదు, శిక్ష విధించే అధికారం మన చేతిలో లేదు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు. భార్య మాట వినట్లేదా? శృతి మించిపోతుందా? విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళిపోతుందా? భర్త భరిస్తూ సహిస్తూ క్షమిస్తూ వెళుతున్నాడా? అయినా సరే భార్య మాట వినట్లేదా, లొంగట్లేదా? రంగంలోకి దిగిపోయేవాడు దేవుడు, గుర్తుంచుకోండి. అలాగే భర్త మాట వినట్లేదా, భార్యను పట్టించుకోవట్లేదా, బిడ్డలను చూడట్లేదా, తిని తాగి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ హింసిస్తున్నాడా కుటుంబాన్ని? భార్య ఓపికతో సహిస్తోందా, క్షమిస్తోందా ఎప్పటికప్పుడు? తోలు తీసేసేవాడు దేవుడు. అలాగే నీ బిడ్డలు, నీ సహోదరులు, నీ సంఘ సభ్యులు, సమాజంలో ఎవరైనా సరే, ఎవరికి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, శిక్షించే అధికారం మనకు లేదు. అతడి మనస్సు మార్చడం మాత్రమే దేవుడు మన చేతికి ఇచ్చాడు, మిగిలినవన్నీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారు అని, దేవుని ఆలోచన స్థాయికి ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని తెలియజేస్తున్నాను. అందరూ సావకాశంగా ఆలోచించండి. థ్యాంక్ యూ.